హలో గైస్, రీసెంట్ టైమ్ లో చూసుకుంటే చాలా సెన్సిటివ్ అండ్ కాంట్రవర్సీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో ముందుగా జానీ మాస్టర్ ఇన్సిడెంట్ అయితే, తర్వాత 2 days కి మన హిందువులము పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు గురించి. ఇంకెందుకు ఆలస్యం, తిరుపతి లడ్డు గురించి అసలైన ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. రీసెంట్ గా జరిగిన ఒక గవర్నమెంట్ కాన్ఫరెన్స్ లో సీఎం సిబిఎన్ గారు అపోజిషన్ మీద చేసిన వ్యాఖ్యలు గల్లీ మీడియా నుంచి ఢిల్లీ మీడియా వరకు కాంట్రవర్సీ అయింది. ఒక నార్మల్ పొలిటికల్ అలిగేషన్ అయితే ఇంత సెన్సేషన్ కాదు, కానీ ఇప్పుడు చేసిన అలిగేషన్స్ లో సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి. లెట్స్ రోల్ ద ఇంట్రో. బిగినింగ్ లాస్ట్ గవర్నమెంట్ లో చూసాం, శ్రీవారి భక్తుల దర్శనం రేట్స్ ని అడ్డగోలుగా పెంచేసి చాలా వరకు సొమ్ము చేసుకున్నారని. దానికి సంబంధించి లీగల్ వీడియోస్ కూడా వచ్చేసాయి. మీకు గుర్తుండే ఉంటుంది, శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూడా క్వాలిటీ తగ్గుతుండడం వల్ల చాలా సార్లు కామన్ పీపుల్ అండ్ అపోజిషన్ పార్టీ వాయిస్ ని రేస్ చేశారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేసి ఇష్టం వచ్చినట్లు లాభాన్ని వెనకేసుకున్నారు. కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేసిన ఎన్డీఏ అలియన్స్ నుంచి సీఎం సిబిఎన్ గారు గత గవర్నమెంట్ మీద చేసిన ఆరోపణలు ఏంటంటే, శ్రీవారి ప్రసాదమైన లడ్డూలో ఫిష్ ఆయిల్, బీఫ్ ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ తో తయారు చేసిన నెయ్యిని యూజ్ చేశారు. పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. ఇది వినగానే మీ రియాక్షన్, నా రియాక్షన్ ఒకటి. ఏమిటండి మీరు మాట్లాడేది? తిరుమల శ్రీవారు మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం. అంత రిచెస్ గాడ్ ని చూడడానికి నలుమూలల నుంచి భక్తులు తరచూ వస్తుంటారు. సో వాళ్ళ నమ్మకాల మీద, భక్తి మీద ఇలా అపహాస్యం చేస్తూ ఎలా చేయాలనిపించింది? బ్యాక్ స్టోరీ. 2019 లో గవర్నమెంట్ ని ఫామ్ చేసిన వైసీపీ చాలా గవర్నమెంట్ వాటిలో కొత్త టెండర్స్ ని పిలిచి కొత్త వారికి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. అలా జరుగుతున్న టైంలో తిరుమల ఘీ సప్లైకి కూడా టెండర్స్ ని పిలిచారు. చాలా దశాబ్దాలుగా శ్రీవారికి నందిని బ్రాండ్ నుంచి నెయ్యి సప్లై చేస్తుంది కర్ణాటక ప్రభుత్వం. వైసీపీ అధికారంలోకి రాగానే నెయ్యికి టెండర్స్ లు వేయించారు. అతి తక్కువ ధర నిర్ణయించారు. గిట్టుబాటు కాదని నందిని బ్రాండ్ తప్పుకుంది. టెండర్స్ లో L1, L2 వచ్చారని యూపీలో రాయబరేలీ, ఢిల్లీ సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. రాయబరేలీ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కి పాపులర్. ఆ కంపెనీస్ నెయ్యిని ఎలా సిద్ధం చేస్తాయో అని టెస్ట్ చేయకుండానే జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చేశారు. మోర్ ఓవర్ ఘీ ప్యూరిటీ శాంపిల్స్ టెస్ట్ కి వెళ్ళాలి. అది కూడా లేకుండానే టీటీడీలో నామ్కే వాస్తే టెస్టింగ్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. ఇలాగా న్యూ సప్లయర్స్ పిక్చర్ లోకి వచ్చారు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, లడ్డూ రేట్స్ ఎక్కువయ్యాయని భక్తులు మీకు ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదంటే వీళ్ళ సొంత డబ్బు పెట్టి ఏమైనా తయారు చేస్తున్నారా? డబ్బు మొత్తం దేవుడిదే అయినప్పుడు వీళ్ళెవరు ఘీని మార్చడానికి? టీటీడీ ఒక ఇండివిజువల్ బాడీ. అందులోకి దూరేసి సప్లైర్స్ ని మార్చేసే రైట్స్ వీళ్ళకి ఎవరిచ్చారు? ఒక పక్క మెజారిటీ వచ్చేస్తే మనమెక్కిన దున్నపోతుల్లాగా ఏది పడితే అది చేసి వరల్డ్ వైడ్ గా ఉన్న శ్రీవారి భక్తుల నమ్మకాన్ని అపహాస్యం చేశారు. ఇదే గీతో చేసిన 1,00,000 లడ్డూలు అయోధ్య రామ్ మందిర్ ఓపెనింగ్ కి పంపించారు. రెస్పాన్స్ ఫ్రమ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. దీని గురించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రియాక్ట్ అవుతూ, లాస్ట్ 4 years నుంచి మా దగ్గర నుంచి గీని తీసుకోలేదు. జూలైలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ సప్లై స్టార్ట్ చేశామని చెప్పారు. 4 years బ్యాక్ టెండర్ వేసి తక్కువ ప్రైస్ కోట్ చేసి పెడుతున్నారు. ఇది ఫైనల్ గా లడ్డు క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది అని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు వార్న్ చేశారు. అయినా కూడా వాళ్ళ మాట వినకుండా ఇష్టారాజ్యంగా నచ్చినట్టు చేశారు. ఎక్స్ సీఎం ఇప్పుడు ఎక్కడ? ఒకవైపు ఘీ కోసం దేశం మొత్తం ఇంత రచ్చ చేస్తుంటే బేస్లెస్ ఆన్సర్స్ తో వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ కళ్ళకి కట్టినట్టు చూపిస్తే, అంటే ల్యాబ్ కి తీసుకెళ్లి వాళ్ళ కళ్ళ ముందు టెస్ట్ చేస్తే గానీ నమ్మలేదు. ఇంకోవైపు దీని అంతటికి కెప్టెన్సీ చేసిన వైఎస్ జగన్ గారు మాత్రం దీని మీద ఒక్క రియాక్షన్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉంది. షికార్కి వచ్చినట్లు 3-4 రోజులు తెలుగు మీడియాకి కనిపించి మాయమైపోతారు. అంతే, మళ్ళీ కనిపించరు. కరెక్ట్ గా ఆయన ఇరుక్కుంటారు అని తెలిసినప్పుడు కనిపించరు. కానీ గవర్నమెంట్ కి సపోర్ట్ ఉండాల్సిన టైంలో నెగటివ్ కామెంట్స్ చేయడానికి వస్తారు. నెక్స్ట్ ఏం జరగచ్చు? యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది. డిప్యూటీ సీఎం గారు ఎక్స్ లో ఒక ట్వీట్ చేస్తూ, సనాతన ధర్మంకి సపరేట్ బాడీ ఫామ్ అవ్వాల్సిన టైం వచ్చింది. హిందూ టెంపుల్స్ లో ఇలాంటి భంగం కలిగించే పనులు జరగకుండా దేశంలో ఉన్న టెంపుల్స్ ని రక్షించడానికి ఒక కొత్త బోర్డు ని స్థాపించాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు జరిగిన ఇష్యూని వదిలిపెట్టేదే లేదు. ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తామని చెప్పారు. చంద్రబాబు గారు నిన్న చేసిన వ్యాఖ్యలని, దానికి తగిన ప్రూఫ్స్ తో ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెట్టించాలి. అంతేకాని దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అంటే దొబ్బదు. అంతే గాయస్, ఈ వీడియో వచ్చేప్పటికి మ్యాక్స్ అందరూ ఈ టాపిక్ మీద వీడియో కవర్ చేసి ఉంటారు. బట్ నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ రాయడానికి టైం పట్టింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అని. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, విజువల్ ఫ్యాక్ట్స్ సైనింగ్ ఆఫ్.